గౌరవనీయులైనటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మనల్ని పిలిచి మాట్లాడడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ లో స్టాఫ్ నర్సెస్ వర్క్ చేస్తున్నారో వాళ్ళని కొంతమంది పిలిచి సార్ మాట్లాడడం జరిగింది. జరిగిన విషయంలో సార్ మనకి ఏం తెలియజేయాలనుకున్నారంటే, ఇప్పుడు ఏదైతే జీవో 115 రిలీజ్ చేసి ఏఎన్ఎంస్ కి స్టాఫ్ నర్సెస్ గా ప్రమోషన్ ఇస్తున్నాము అన్న దాని మీద సార్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం అన్నది జరిగింది. సార్ ఏం చెప్పారంటే, మీకు ఇస్తున్నటువంటి 115 జీవోలోని ఎక్కడా కూడా వాళ్ళని పర్మనెంట్ గా స్టాఫ్ నర్స్ పోస్టుల్లో వాళ్ళకి ఇస్తామని మేము ఎక్కడా మెన్షన్ చేయలేదు. వాళ్ళని స్టాఫ్ నర్సెస్ కొరత ఉన్న కారణంగా ఎక్కడైతే పిహెచ్సిలు, టీచింగ్ హాస్పిటల్స్, ఎక్కడెక్కడైతే ప్లేసెస్ లో కొరత ఉందో వాళ్ళని స్టాఫ్ నర్సెస్ కి సహాయకారులుగా, అంటే మన కింద సహాయం చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ స్కిల్ డెవలప్ చేశాము. దానికి గాను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినందుకు 5,000 ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి సార్ అయితే చెప్పారు. దానికి మేము అందరం సంతోషిస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళని స్టాఫ్ నర్సెస్ గా నియమించట్లేదు అని చెప్పారు. దానికైతే మాకు ఆనందంగానే ఉంది. కానీ సార్ ఏదైతే మీరు చెప్పారో దాన్ని మాకు లిఖిత పూర్వకంగా, ఒక ఆర్డర్ పూర్వకంగా, ఇప్పుడు ఏదైతే 115 జీవో రిలీజ్ చేశారో ఆ విధంగానే మీరు ఏదైతే నిన్న మాట్లాడారో దాన్ని కూడా పేపర్ మీద పెట్టి, వాళ్ళు స్టాఫ్ నర్సెస్ కాదమ్మా, మీ పోస్టుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకురావడం జరగదు, మీ పోస్టులు మీకే ఉంటాయి. ఒకవేళ ఫిల్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళని ముందుగా ఫిల్ చేసి ఆ తర్వాతే మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీ పోస్టుల్లోకి వాళ్ళని తీసుకొచ్చే ఉద్దేశం అయితే ఏమీ లేదని చెప్పారు. దానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము అడుగుతున్న విషయం ఏంటంటే, మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో సార్ దాన్ని పేపర్ మీద పెట్టి ఇవ్వండి. మాకు ఎవరి మీద ఎటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి కక్షలు లేవు. మేము ఎవరిని కూడా మా నోటి నుంచి అయితే కించపరచాలని గాని, దూషించాలని గాని మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో కోరుకోవట్లేదు సార్. మా క్యాడర్ ని, మా ప్రొఫెషన్ ని గుర్తించండి. దానికంటూ మేము వేలాది మందిలో లక్షలాది మంది స్టూడెంట్స్ రిలీవ్ అయ్యి ప్రైవేట్ గా ఉన్నారు. వేలాది మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ ఉన్నారు. ఉద్యోగాలు లేక సర్టిఫికెట్లు పట్టుకుని రిసెప్షనిస్టులుగా 2,000కి 3,000కి కూడా చేస్తున్న పొజిషన్ ఉంది సార్ ఈ రోజున. అందువల్ల దయచేసి మా ప్రొఫెషన్ కంటూ ఒక గుర్తింపు ఇవ్వండి. నర్సింగ్ అనేది నోబెల్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ గుర్తించి నెక్స్ట్ కాలంలో దీన్ని ఎటువంటి మరుగున పడిపోకుండా ఉండడానికి మేము కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నామండి. కాబట్టి మీరు మాకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని మీరు లిఖితపూర్వకంగా రిలీజ్ చేసి మా అందరికీ కూడా తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.